విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి మల్టీ మిలియనియర్ రోజీ అల్లుడు ఆఫ్టర్ ఆల్ ఒక కాటేజ్ ఇండస్ట్రీ పెట్టుకోవడమా? చా మరి అంతలా చేదరించుకోకండి. ఇవాళ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అనిపించుకుంటున్న కొన్ని ఒకప్పుడు ఇలా మొదలైనవే. ఒకళ్ళ సంగతి నాకు అనవసరం. నాది అదే సమాధానం అని నేనంటే ఏం చేస్తారు? దీపక్, గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రోజీ అల్లుడు ఆఫ్టర్ ఆల్ చిన్న బిజినెస్ మొదలు పెడుతున్నా అంటే మమ్మీకి ఎంత నామోషి. ఒక అమెరికన్ రిటర్న్ బిజినెస్ స్టూడెంట్ రోజీ గారింట్లో గోల్డ్ గిల్లుకుంటూ కూర్చున్నాడంటే అది నామోషి కదా? మీకంటే పెద్ద బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లుడు మీ ఇంట్లో ఒక అలంకరణ వస్తువులా పడున్నాడు అంటే అది నామోషి కదా? నామోషి అట నామోషి. నా కాళ్ళ మీద నేను నిలబడే ప్రయత్నం చేస్తున్నానే తప్ప పరువు తక్కువ పని చేయటం లేదు. అమ్మ పెట్టదు, అడుక్కు తినేవద్దు అన్నట్టుంది. మీ అమ్మ అడుక్కు తినే రోజొస్తే అప్పుడు చూద్దాంలే. అనవసరంగా అమ్మనేమి అనకండి. మీ అమ్మని వెనకేసుకురావడం ఎప్పటి నుంచి? మా అత్తగారి నిజ స్వరూపం తెలిసిన దగ్గర నుంచి. సార్ ఒరే సుందరం, నువ్వు చాలా మంచివాడవరా. ఏది అవసరమో చెప్పకుండానే గ్రహిస్తావు, అడక్క ముందే అందిస్తావు. అంతా మీలాంటి పెద్దవాళ్ళు దయ సార్. బ్రహ్మాండంగా ఉందిరా. ఇంకో కప్పు పట్టరాపో. వద్దు సార్. ఏ? ఎక్కువగా టీ తాగితే ఆరోగ్యం పాడవుతుంది సార్. ఎవరు చెప్పారా? మా అయ్యగారు చెప్పారు సార్. పర్లేదే, నువ్వు నా గురించి బానే పట్టించుకుంటున్నావు. అయ్యగారు ఆఫీస్కి వెళ్తూ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమన్నారు సార్. ఆహా, తేడాలు వస్తే తాట ఒలుస్తాను కూడా అన్నారు సార్. అదేదో ఇప్పుడే చేస్తాను. దీపక్ వర్క్ చేసుకునేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? వాడు నన్ను నేను డిస్టర్బ్ చేయలేదు రాజేష్. నేనే కాస్తంత రిలీఫ్గా ఉంటుందని వాడిని మాటల్లో పెట్టాను. టీ దమ్మంటారా సార్? అక్కర్లేదు కానీ మంచినీళ్ళు పట్రా. అలాగే సార్. పర్వాలేదే, ప్రోగ్రెస్ బానే ఉంది. ఏం బాగుండడమో ఏమో, తల పగిలిపోతుందిరా. ఈ గవర్నమెంట్ రూల్స్ ఏమిటోరా ఒక పట్టాన్ని అర్థం కావటం లేదు. నాకు తెలియక అడుగుతానరా, ఇండస్ట్రీని బట్టి రూల్స్ ఫ్రేమ్ చేయాలా, రూల్స్ ప్రకారం ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలా? మొదటిదే కరెక్ట్, కానీ చూడబోతే రెండోదే కరెక్ట్ అనిపిస్తోంది. చెప్పాను కదరా, గవర్నమెంట్తో లింక్ అయిన ప్రాజెక్ట్ అయితే టేబుల్ వర్క్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానివ్వు, బాగా కష్టపడు. కష్టపడితే ఫలితం ఉంటుందంటావా? తప్పకుండా ఉంటుంది. సరే, నువ్వు ఫ్రెష్ అప్ అయి వచ్చాయి. ఇప్పటివరకు చేసిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. చూసావా పల్స్ రేట్ ఎంత వీక్గా ఉందో? ఇలా అయితే ఎలాగమ్మా? అదేమిటంటే మేం బానే ఉన్నాం, ఎలాంటి ఇబ్బంది లేదు అంటారు. రేపేదైనా జరగకూడదు జరిగితే తప్పు డాక్టర్ మీద వేస్తారు. ఈ మందులున్నాయా, అయిపోయాయా? సిరప్ ఇంకా 2 days వస్తుందండి, మిగతావన్నీ అయిపోయాయి. లెక్క ప్రకారం వాడితే మందులన్నీ నిన్నటికే అయిపోవాలే. ఒకటి మిగిలి మిగతా అయిపోవడం ఏమిటి? సరే, వేరే మందులు రాస్తున్నాను. కడుపులో ఉన్నది ఆడో మగో తెలుసుకోవాలనుంది డాక్టర్ గారు. ఆడైనా మగైనా నీ బిడ్డే కదమ్మా, ఎందుకంత తొందర? అయినా స్కానింగ్ చేసేది లోపలున్న బిడ్డ ఎలా ఉంది తెలుసుకోవడం కోసం, ఆడో మగో చెప్పడం కోసం కాదు. ఇంకో 4 నెలలాగో ఏకంగా నీ బిడ్డనే చూసుకోవచ్చు.
పక్క ఫార్మసీలో ఈ మందులు తీసుకొని నాకోసారి చూపించండి. అలాగే డాక్టర్. నెక్స్ట్. ఎస్. అమ్మా, వద్దొద్దు, అలాగే కాసేపు కూర్చోవే తల్లి. నిన్ను కళ్ళారా చూడాలి. ఎంతసేపిందొచ్చి? దాదాపు గంట అయింది. మరి లోపలికి రాలేదే? వచ్చి రాగానే రిసెప్షన్ దగ్గర టోకెన్ నెంబర్ తీసుకొని కూర్చున్నాను. మై గాడ్, ఇంతసేపు క్యూలో ఉన్నావా? ఏ ఉంటే ఏంటంట? నీ కూతుర్ని చూడటానికి నువ్వు క్యూలో రావటమేమిటమ్మా? అందులో ఉండే తృప్తి నీకేం తెలుసమ్మా. అయినా ఎంతోమంది పేషెంట్స్ నీకోసం ఎదురుచూస్తూ ఉంటే డాక్టర్ తల్లి హోదాలో డైరెక్ట్గా నేను లోపలికొచ్చేయడం అంత మంచి పద్ధతి కాదు. ఇంతసేపు వెయిట్ చేస్తే బోర్ కొట్లేదు? నువ్వెంత మంచి డాక్టర్వో, పేషెంట్స్ని ఎంత బాగా ట్రీట్ చేస్తావో, చిన్న వయసులోనే గైనకాలజిస్టుగా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నావో అందరూ వింతగా చెప్పుకుంటుంటే వింటూ కూర్చున్నాను. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉందమ్మా. ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే అదంతా నీ చలివే కదమ్మా. చదువు తప్ప ఇంక దేని గురించి ఆలోచించే అవసరం లేకుండా పెంచావు. ఈ గొప్పతనం అంతా నీదే. వెళ్ళొస్తానమ్మా. అదేమిటి అప్పుడేనా? నిన్ను చూడాలనుకున్నాను, చూశాను. ఇంకా చాలామంది పేషెంట్స్ ఉన్నారు, ముందు వాళ్ళ సంగతి చూడు. వస్తానమ్మా. పొద్దుటి నుంచి కదలకుండా ఇలాగే కూర్చున్నారు. నీకు అసలు అనిపించట్లేదా బాబు? నువ్వు ఇప్పుడు చెప్తుంటే తెలుస్తుంది మేజర్. వేడివేడిగా ఓ స్ట్రాంగ్ కాఫీ ఇస్తావేంటి? కాఫీ ఏమిటి బాబు, టీ. టీ ఇస్తాను. ఇలాంటి టీ కాదు, వదిలితే ఒక్కసారిగా దూసుకుపోయే ఖండాంతర క్షిపణి లాంటి టీ ఇస్తాను. అది కానీ తాగితే సాయంత్రం వరకు లేవరు. అదే రెట్టించిన ఉత్సాహంతో సాయంత్రం వరకు ఇలాగే పనిచేస్తూ కూర్చుంటారని నా ఉద్దేశం. అయితే పట్రాపో. నీకు కూడా తెమ్మంటారు ఏమిటి? టీ అక్కర్లేదు. రా భార్గవి, నీకు కొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులు చెప్పాలి. ఏది? నీ ప్రాజెక్ట్ గురించేగా? భలే కనిపెట్టేశావే. మమ్మీ, నీ క్లబ్కి వెళ్తున్నాను. నో, నువ్వు క్లబ్కి వెళ్ళడం లేదు. ప్రెగ్నెంట్ అయ్యుండి క్లబ్కి వెళ్తానంటావేంటి? ఏ ప్రెగ్నెంట్ లేడీస్ క్లబ్కి వెళ్ళకూడదని రూల్ ఏమైనా ఉందా? రూల్ ఉన్నా లేకున్నా ఈ రోజు నువ్వు క్లబ్కి వెళ్ళడం లేదు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట అన్నారంటీ. నువ్వు నన్నేం పొగడక్కర్లేదు. వాట్ మమ్మీ, రాను రాను నువ్వు కూడా దీపక్లా తయారవుతున్నావే. అవసరమైతే అవతల వాళ్ళని నాలా తయారు చేస్తాను గాని నేను మరొకరిలో ఎందుకు తయారవుతాను బేబీ? హాయ్ భార్గవి డార్లింగ్. హే డాలీ. హాయ్ భార్గవి. హాయ్. 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 వాట్ ఎ సర్ప్రైజ్. ఈ మధ్య భార్గవి క్లబ్కి రాక క్లబ్ చిన్నపోయింది ఆంటీ అంటే భార్గవి ప్రెగ్నెంట్, ఇంట్లోంచి రాకూడదు, మీరే మా ఇంటికి రండి అని ఇన్వైట్ చేశారు ఆంటీ. మై స్వీట్ మామ్. నీకు చిన్న సర్ప్రైజ్ ఇద్దామని ఈ ఏర్పాటు చేశాను బేబీ. థ్యాంక్ యూ మమ్మీ. ఇవాళ కిట్టి పార్టీ మీ ఇంట్లోనే. వెల్కమ్. దిస్ ఇస్ యువర్ హౌస్. ఓ ఐఎమ్ సారీ దీపక్, మా క్లబ్ మెంబర్స్ ని నీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదూ. దిస్ ఇస్ డాలీ. హాయ్. దిస్ ఇస్ ప్రీతి. హలో. ఈవిడ కృష్ణవేణి గారు. హలో. నమస్కారం అండి. వీరు మిసెస్ రంగాస్కి. ఓ వాట్ అ బ్యూటిఫుల్ నేమ్. ఈ మధ్యనే మన క్లబ్ లో జాయిన్ అయ్యారు. ఐ సీ. రష్యన్ని గాని పెళ్లి చేసుకున్నారేమో? నోనో, రంగారావు గారిని తెలుగాయన్నే చేసుకున్నారు కదండి? ఎస్, రంగా ఈజ్ ఏ వెరీ వెరీ నాటీ బాయ్, యు నో. ఏం చేస్తుంటారు ఆయన? ఆ మధ్య ఖాళీగా ఉన్న టైంలో విప్లవం చేద్దాం అనుకున్నారు. విప్లవం? యు మీన్ రెవల్యూషన్? యా యా,
మాస్కోలో 2 days స్పెండ్ చేసి వచ్చారు. ఐ సీ. అప్పుడే ఆయనలో అభ్యుదయ భావాల పెళ్లిబుకి రంగారావు అనే పేరు ముతగ్గా ఉందని రంగాస్కీగా మార్చుకున్నారు. యూనో విప్లవం విప్లవం అని కొన్నాళ్ళు ఊళ్ళు పట్టుకుని తిరిగి 10 ఎకరాల మాగాని హరి అనిపించారు. ఇంతలో కార్మిక విప్లవం బదులు కంప్యూటర్ విప్లవం వచ్చింది. ఏదైతేనే విప్లవమే కదా అని సరిపెట్టుకుని సాఫ్ట్వేర్ బిజినెస్ లో సెటిల్ అయిపోయారు. యూనో క్వైట్ ఇంట్రెస్టింగ్. నైస్ టు మీట్ యు మిసెస్ రంగాస్కి. రంగాస్కి గారు ఒక్కరే కొత్తవారు, మీరంతా పాతవాళ్లేగా. అలా పరా ఇంటికి వచ్చినట్టు నిల్చుని ఉండిపోయారే. కూర్చోండి. అదేమిటి మంచినీళ్ళు వెంట తెచ్చుకుని మరీ తాగుతున్నారు? మీకు దాహం వేస్తే మంచినీళ్ళు ఇవ్వడానికి మా ఇంటి నిండా పని మనుషులు ఉన్నారు. డోంట్ వరీ. ఎంతమంది పని మనుషులున్నా అలాంటి వాటర్ ఇవ్వడం కష్టంలే. జీవితం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అన్నారు శ్రీశ్రీ. రంగాస్కి గారికి వెస్టర్న్ పోయిట్స్ గురించి బాగానే తెలుసే. శ్రీశ్రీ తెలుగు పోయిట్ కదోయ్. తెలుగు పోయిటా? అది మన వంటికి అంతగా సరిపడదు. ఎంతసేపు మనకి డెస్మండ్ హెయిన్స్, ఇయాన్ బోథమ్, మైకల్ ఫెరీరా, కాస్పరోవ్ ఇలాంటి వాళ్ళ పోయిట్రీలు చదువుతూ ఉంటాం. వీళ్ళంతా ఆటగాళ్ళు కదా. అయ్యుండొచ్చు. ఎవరికి గుర్తుంటుంది? మనం ఎక్కువగా పోయిట్రీ చదివేది ఫ్లైట్ లో జర్నీ చేసేటప్పుడే కదా. కానివ్వండి కానివ్వండి, వేస్ట్ టాపిక్స్ తో టైం అంతా గడిచిపోయేటట్టుంది. ఆడండి. విప్లవం వర్ధిల్లాలి. ఏమిటి ఆవిడ పరిస్థితి? అదంతా ఫ్లాస్క్ మహిమ. మధ్యలో అరుపు. అది ఫ్లాస్క్ మహిమే. ఆ ఫ్లాస్క్ లో ఏముందేంటి? అది మాత్రం వాళ్ళ ఆయన మహిమ. ఏమిటి బాబు నువ్వనేది? అవునంటీ, దీపక్ ఈ మధ్య ఎక్కువసేపు మా ఇంట్లోనే ఉంటున్నాడు. మీ ఇంట్లోనే ఉంటున్నాడని చెబుతున్నావు, ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి ఆలోచిస్తున్నాడని అంటున్నావు. ఏమిటి బాబు ఇదంతా? భార్యాభర్తల మధ్య ఏవైనా పొరపచ్చాలొచ్చాయా? ఆ రోజే గాని ఏదైనా కొత్త పథకం వేసి నా బిడ్డను వీధులు పాలు చేయాలని అనుకుంటుందా? అలాంటిదేం లేదంటీ. లేకపోతే ఏమిటి బాబు ఇది? దీపక్కి ఏం తక్కువని వేరే ఇండస్ట్రీ గురించి ఆలోచించాలి, నీ దగ్గరకొచ్చి తలదాచుకోవాలి. అంటే దీపక్ మా ఇంటికి రాకూడదా అంటే? రాకూడదని కాదు బాబు, అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది అంటున్నాను. కోరి కోరి పెళ్లి చేసుకుంది భార్గవి. ఎందుకు? ఇలా కురివి దయ్యాలా హింసించడానికా? హింస అని కాదుగానంటీ, ఈ మధ్య ఆ ఇంట్లో భోజనం చేయడానికి కూడా ఇష్టపడడం లేదు దీపక్. నాతోనే కలిసి భోంచేస్తున్నాడు. నేనంటే బ్యాచులర్ని, మా సుందరంగాడు చేసే వంటకాలతో అడ్జస్ట్ అయిపోతాను. దీపక్ కూడా అడ్జస్ట్ అయినట్టే కనిపిస్తున్నాడు అనుకోండి. కానీ ఆయమ్మా, దీపక్కి క్యారియర్ రెడీ చేయి. తను నా చేతి వంట తిని చాలా రోజులైంది. క్యారియర్ పంపించాలి. క్యారియర్ పంపగానే సరిపోతుందేమిటి? ఆ క్యారియర్ తెరిచి తెరవగానే ఇవి మా అమ్మ పంపిన వంటకాలే అని దీపకు లొట్టలేసుకుంటూ తినొద్దు. రా, తనకిష్టమైన కూరలు నువ్వే చేద్దుగాని. 5 నిమిషాల్లో క్యారియర్ రెడీ చేస్తాను బాబు. పర్వాలేదండి. శ్రమనుకోకుండా నువ్వు దీన్ని తీసుకెళ్ళాలి బాబు. ఓ కండిషన్ మీదైతే తీసుకెళ్తానంటే, ఇందులో గిన్నె నేను లాగిస్తాను. అందుకు మీకు ఇష్టమైతే ఇవ్వండి, లేదంటే లేదు. దీపక్ ఒక్కడే నా కొడుకా బాబు? నువ్వు మాత్రం నా కొడుకువు కాదా?
క్యారియర్ ఇద్దరికి రెడీ చేశాను. భోంచేశాక దీపక్ ఎలా ఫీల్ అయింది నాతో ఒక్క మాట చెప్పు. అలాగే ఆంటీ. సుందరాన్ని అపాయింట్ చేసుకుంది వంట చేయడానికి కదా. వాడి ఇంట్లోనే ఉండగా హోటల్ నుంచి క్యారియర్ ఎందుకు తెచ్చినట్టు? అది నాకు చాలా ఇష్టమైన హోటల్ రా. అప్పుడప్పుడు సరదాగా నేను అక్కడే భోంచేస్తుంటాను. అయితే మనం అక్కడికే వెళ్ళేవాళ్ళం కదా. వెళ్ళొచ్చు, కానీ రష్, విపరీతమైన రష్. నెలకోసారి కానీ ఇలాంటి స్పెషల్స్ చేయరట. ఇందులో స్పెషల్స్ ఏం లేవు సార్. రైసు కర్రీస్ అన్ని మామూలుగానే ఉన్నాయి. అందులో ఉన్న స్పెషాలిటీ నీకేం తెలుసు కానీ త్వరగా వడ్డించు. నాకు కాదు, ఇక్కడ. ఎవరికైతే ఏంట్రా? లేదు లేదు, ముందు నీకే వడ్డించాలి. ఓ ముద్ద కలుపుకుని తిని చూడు. ఎలా ఉంది? బాగుంది. ఒట్టి బాగుందా లేక చాలా బాగుందా? చాలా బాగుందిరా. ఇంకేం మరి, మొత్తం నువ్వు ఒక్కడవే లాగించాయి. అన్నీ నీకిష్టమైన కూరలే. నిజం చెప్పరా, ఎక్కడి నుంచి తెచ్చావు? ఇవి హోటల్ నుంచి తెచ్చినవి మాత్రం కావు. నిజమే దీపక్, ఈ క్యారియర్ తెచ్చింది హోటల్ నుంచి కాదు, మీ ఇంటి నుంచి. మా ఇంటి నుంచా? నువ్విక్కడున్నావని తెలిసి అమ్మే స్వయంగా తయారు చేసి నీకోసం పంపింది. ముందుగా ఈ సంగతి చెప్తే నువ్వు తినవేమోనని హోటల్ నుంచి తెచ్చానని అబద్ధం చెప్పాను. ఒరేయ్, నాకు కూడా కొంచెం ఉంచు. నిజంగానే మొత్తం లాగించేటట్టున్నావు.